అండ్ ఇంకోటండి, ఈ ప్రపంచంలోని అగ్రదేశాల అధినేతలు మోదీ గారి మ్యాజిక్కి అట్రాక్ట్ అవుతున్నారా? దిట్స్ అన్ అబ్జర్వేషన్. హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ? సో ఇప్పుడు మీరు చూడండి, మోదీ మ్యాజిక్ అంటే సాఫ్ట్ డిప్లొమసీ అంటారు దీన్ని. బేసికలీ మనం యాక్చువల్లీ 2025లో ఫిబ్రవరి నెలలో నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ని వైట్ హౌస్లో కలిశారు. రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత కలిసినటువంటి కీలకమైన నాయకుల జాబితా తీస్తే, అంటే అమెరికాకి సంబంధించిన అలైడ్ పార్ట్నర్స్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అటు జపాన్ ప్రధాని వెళ్ళారు, అండ్ మోదీ గారు వెళ్ళారు. మొదటి వారం రోజుల్లో కలిసినటువంటి నాయకుల జాబితా తీస్తే అందులో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. అంటే ఎంత అమెరికాకి భారత్ ఎంత ఇంపార్టెంట్ అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ తర్వాత ఫిబ్రవరి నెల తర్వాత మళ్ళీ వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏదైతే ఒక స్నేహహస్తం చాచి భారత్తో ఆయన ఒప్పందం చేసుకోవాలని ఒక పెద్ద ప్రతిపాదన కూడా చేశాడు. మనం ఒక పెద్ద బిగ్ డీల్ చేసుకోబోతున్నామేమో అని అప్పుడు ప్రకటన కూడా వచ్చింది ఓవల్ ఆఫీస్లో మోదీ గారు ట్రంప్ కలిసిన టైంలో. అది అయిపోయిన తర్వాత పెద్ద డీల్ జరగబోతుందని స్టేట్మెంట్ ఇచ్చి సంవత్సరంన్నర అవుతోంది, ఇప్పటికి డీల్ జరగలే. సో పోయిన జనవరి ఫిబ్రవరి నెలల్లో వాళ్ళు డీల్ అయిపోతుంది అది ఇదని చెప్పి మాట్లాడారు, కానీ ఇప్పటికీ మనం డీల్ కంప్లీట్ చేయలేము. మనం వీఆర్ స్టిల్ డిస్కసింగ్, రైట్? సో ఆ తర్వాత ఏం చేశాడు, డీల్ కంప్లీట్ చేయకపోగా ఆయన టారిఫ్స్ వేశాడు. టారిఫ్స్ వార్ మొదలుపెట్టాడు, అన్ని దేశాల మీద టారిఫ్ వార్ మొదలుపెట్టాడు, మన దేశం కూడా చేశాడు. ఆపరేషన్ సింధూర్ వచ్చిన తర్వాత అటు పాకిస్తాన్ని పొగడము, అసీం మునీర్ని మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని చెప్పడము, షహబాజ్ షరీఫ్కి విందు ఇవ్వడము, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ మనం తొణకలేదు బెణకలేదు. మనమేం అమెరికా ఏదో సరెండర్ అయిపోయిందని మన దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడతారు, కానీ అసలు సరెండర్ కంటే కూడా అమెరికాకి ధీటైన జవాబిస్తున్నటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఈరోజు భారతదేశంలో ఉంది. మనం చెప్పాలంటే ఓవైపు జరుగుతుంటే అందరికంటే ముందు ఫస్ట్ డీల్ భారతదేశంతో అమెరికా చేసుకుంటుంది అనుకున్నారు, కానీ అమెరికా డీల్ కంటే ముందు మనం చాలా దేశాలతో డీల్స్ చేసుకున్నాం. న్యూజిలాండ్తో చేసుకున్నాం, ఆస్ట్రేలియాతో చేసుకున్నాం, ఈవెన్ యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అర్సలా వ్యాండర్లేనే ప్రకటించింది. వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం, యూకేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం. మార్క్ కార్నీ కెనడా ప్రధాని ఆయన వస్తే ఆయనతో కూడా మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోబోతున్నాం. ఇవన్నీ దగ్గరకు వచ్చేసినాయి. ఈవెన్ యూఏఈతో మనం అద్భుతమైన డిఫెన్స్ డీల్ చేసుకున్నాం, అండ్ సౌదీ అరేబియాతో మనం సంబంధాలు నడుపుతూ ఉన్నాం, ఇజ్రాయెల్తో డీల్స్ చేసుకుంటున్నాం, అన్ని దేశాల్లో పోర్ట్స్ నిర్మాణం చేస్తూ ఉన్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం, మేక్ ఇన్ ఇండియా యాక్టివిటీని వేగవంతం చేశాం, ఏఐ సమ్మిట్ నిర్వహించాం, గ్లోబల్ ఏఐ సమ్మిట్ నిర్వహించాం. నిజానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మేజర్ ఏఐ కంపెనీలకు సంబంధించిన జైన్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. పెద్ద పెద్ద జైన్ కంపెనీస్కి సిఇఓలు, చైర్మన్లు వాళ్ళందరూ వచ్చారు. సో అంటే భారత్ తెలియకుండానే అమెరికా మీద ఆధారపడే స్థాయి నుంచి, అమెరికా ఏమనుకుంటుందని భయపడే స్థాయి నుంచి, అమెరికాకి సంబంధం లేకుండా మనం ఆయా దేశాలతోటి సంబంధాలు నడుపుతూ. సో ఈ నేపథ్యంలో అండ్ ఇంకోటి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పిచ్చి వ్యాఖ్యలు, ఇందాక మనం మాట్లాడాం, పిచ్చి వ్యాఖ్యల వల్ల ఆయా దేశాలందరూ కూడా అధినేతలందరూ కూడా మోదీ వైపు చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఉన్నారు అనుకోండి. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఫోటో ఆప్స్లోనే మనకు అర్థమైపోతుంది. మోదీ ఉన్న ఏ ఈవెంట్కి వెళ్ళినా కానీ మ్యాక్రాన్తో మోదీ పిక్చర్స్ చూడండి. జార్జియా మెలనీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలనీతో మోదీ గారి సంబంధాలు చూడండి. అర్సలా వ్యాండర్లెన్ డబ్ల్యూఎఫ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ప్రకటన చేసి ఆమె ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు కూడా యూరోపియన్ యూనియన్ కమిషన్, ముఖ్యంగా అర్సలా వ్యాండర్ లాంటి వాళ్ళు చాలా సుదీర్ఘకాలంగా యూరోపియన్ యూనియన్ని నడుపుతున్నటువంటి వాళ్ళు. సో వీళ్ళు భారత్ని ఎప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీగా చూస్తారు. అసలు భారత్ని ఏ రోజు కూడా పరిగణనలోకి తీసుకోరు. అట్లా ఉండేది, మన 70 సంవత్సరాలుగా అదే చూస్తూ వస్తున్నాం. ఇంకా బ్రిటిష్ మెంటాలిటీ ఉంటుంది. సో అట్లాంటి దాని నుంచి భారత్ ఇవాళ ప్రత్యామ్నాయ శక్తి అని వాళ్లే గుర్తిస్తున్నారు. మనం భారత్ని కాదని ఇంకేం చేయలేము, మనం భారత్ని పక్కన పెట్టలేము అనే పరిస్థితిలోకి వచ్చింది. టెక్నాలజీ పరంగా కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఇన్నోవేషన్ పరంగా కావచ్చు, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, అండ్ మన దగ్గర ఉన్న మార్కెట్ కావచ్చు. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం ఇది. సో దీన్ని కాదనలేని పరిస్థితుల్లోకి వాళ్ళ యూరోపియన్ దేశాలు గుర్తించింది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోవైపు గల్ఫ్ దేశాలు అలాంటి పరిస్థితుల్లోకి వచ్చాయి. అంటే ఈ లెక్కన చూస్తే అంటే ఆయన రెండు చేస్తారు. ఒకటి, దేశానికి సంబంధించినటువంటి ఏదైతే బలమైనటువంటి ఒక శక్తిగా దేశం అవతరించాలనుకుంటున్నాడో ఆ బలాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం సాఫ్ట్ డిప్లొమసీ అంటారు. సాఫ్ట్ డిప్లొమసీ అంటే అందరికీ బయటకు కనబడేది వేరు. బయటకి ఏ డీల్ చేసుకున్నారు, ఏ డాక్యుమెంట్స్ మీద సైన్ చేశారు, ఎట్లాంటి ఒప్పందాలు జరిగాయి, ఇవి మాట్లాడతారు. కానీ వీటికంటే ముఖ్యంగా మోదీ గారితోటి పర్సనల్ ర్యాపో ఉంది అన్ని దేశాల అధినేతలకి. ఆ పర్సనల్ ర్యాపోని మెయింటైన్ చేయడానికి
ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆయనకున్నటువంటి చాణక్యాన్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు చూస్తే మెలనీ, ఆమె ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలనీ, ఆమె జస్ట్ ఒక ఫోటో, ఒక ఇన్స్టాగ్రామ్లో ఇచ్చే ఒక ఫోటో అది విపరీతమైనటువంటి వైరల్ అవుతున్న పరిస్థితి. సో ఆమెతో ఎలా డీల్ చేయాలో ఆయనకు తెలుసు, మ్యాక్రాన్తో ఎలా డీల్ చేయాలో తెలుసు. కేర్ స్టామర్, నేను ఇప్పుడు ఇందాక ఒక వీడియోలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందులో ఆయన చెప్పింది, ఆయన చూస్తే మీరు నేను G7 సమ్మిట్ జరుగుతూ ఉంటే అందరు అధినేతలు అందరూ నిలబడి ఉంటే కేర్ స్టామర్ ఎక్కడో ఉన్న వ్యక్తి, యూకే ప్రైమ్ మినిస్టర్, పరిగెత్తుకుంటూ వచ్చి నరేంద్ర మోదీ దగ్గరకు వచ్చి విష్ చేసి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు ఎలా ఉండేది మనది, మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా ఐసోలేట్ అయిపోయేవాళ్ళం, మనం పక్కన ఎక్కడ ఉండేవాళ్ళం, మిగతా వాళ్ళందరూ ఏదో మాట్లాడుకునేవాళ్ళు, వెళ్ళామంటే వెళ్ళాము, వచ్చామంటే వచ్చామన్నట్టుండేది. ఈరోజు అది లేదు. ఈరోజు ఒక పర్సనల్ ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ G7 సమ్మిట్లో ఈవెన్ మ్యాక్రాన్ ఆయన్ని రిసీవ్ చేసుకున్న విధానం కావచ్చు, మ్యాక్రాన్ భారతదేశానికి వస్తే మాట్లాడిన విధానం కావచ్చు, అండ్ ఆయా దేశాధినేతలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ కావచ్చు. గతంలో భారత్ని ఏదో ఒక పేద దేశము, ఈ దేశానికి ఏమీ లేదు, మనం ఇచ్చే వరల్డ్ బ్యాంక్కి మనం ఏమన్నా రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయి, IMFకి మనం చెప్తే నిధులు వస్తాయి, వీళ్ళకి ఏదో 10 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పేరిట తీసుకొస్తే వాళ్ళ మార్కెట్ వస్తుంది అని ఆలోచించిన రోజు నుంచి ఇవాళ భారత్ని ఒక పార్ట్నర్గా ట్రీట్ చేస్తున్నారు. భారత్ ఈరోజు యూరోపియన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, మిగతా దేశాలన్నిటికీ ఒక భాగస్వామ్య దేశంగా చూస్తోంది. అంటే మన స్థాయి ఏ రేంజ్కి పెరిగిందనేది ఇప్పుడు ఇది అర్థమవుతోంది. సో ఇదంతా ఎవరి వల్ల జరిగింది అని అంటే బికాస్ ఆఫ్ మోదీస్ మ్యాజిక్. మోదీ అండ్ హిస్ టీమ్, ఓవైపు అజిత్ దోవల్ గారు కావచ్చు, ఇంకోవైపు జయశంకర్ గారు కావచ్చు, అండ్ ఆ టీం వాళ్ళు ఆయా దేశాలకు వెళ్ళి కన్విన్స్ చేస్తున్న విధానాలు కావచ్చు, వాటితోటి ఈ రిజల్ట్స్ మనం చూస్తున్నాం. విత్ ఇన్ 12 years మొత్తం భారత చిత్ర ముఖమే మారిపోయింది కదండి. అసలు వరల్డ్ ఎరీనాలో మనల్ని ఎట్లా చూసేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు G7 సమ్మిట్ నుంచి ఆయనకి ఏమన్నా గుణపాఠం వచ్చిందని అనుకుంటున్నారా ట్రంప్? డొనాల్డ్ ట్రంప్ ఇవన్నీ పట్టించుకునే మనిషి కాదు. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ లైక్, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఎ ప్రాపర్ బిజినెస్ మ్యాన్. దులిపేసుకుని వెళ్ళిపోతాడు, బిజినెస్ మ్యాన్ అంతే. బిజినెస్ మ్యాన్కి ఎలా ఉంటుంది అని అంటే, నా డీల్ అయిందా లేదా, దీంట్లో నేను ఆయన పోనీ ఇంకోటి అంటే ఎథికల్ బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు టాటాలు ఉన్నారనుకోండి, రతన్ టాటా లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎథికల్ బిజినెస్ చేస్తారు. ఇది కట్ థ్రోట్ బిజినెస్ చేసే మనిషి. సో ఇదేంటంటే ఒక బ్రోకరిజం బిజినెస్ ఇది. డొనాల్డ్ ట్రంప్ చేసేది అంతా కూడా అదే. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా ఇట్లా ఆక్రమించుకునే విధానాలు ఉంటాయి. ముఖ్యంగా క్యాపిటలిస్ట్ సొసైటీలో చాలా వరకు ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్యాప్చర్ చేస్తారు, మొత్తం ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయడం కోసం పనిచేస్తారు. దానికి రిస్క్ తీసుకుంటారు, ఛాలెంజెస్ తీసుకుంటారు, చాలా సీరియస్గా ఎదుటోడిని హ్యూమిలియేట్ చేస్తారు, నయానో భయానో వాడిని ఒప్పిస్తారు. ఇట్లాంటి మనిషి అమెరికా అధ్యక్షుడయ్యాడు. సమస్య ఏంటంటే అమెరికా ఈరోజు అగ్రరాజ్యం అయిపోయింది. అది ఏ థర్డ్ వరల్డ్ కంట్రీయో, సెకండ్ లేయర్లో ఉన్నటువంటి కంట్రీకి ఇలాంటి వ్యవహార శైలి పనికొస్తుంది. కొంచెం అగ్రెసివ్గా దూకుడుగా పోవడం. ఆల్రెడీ ఒక టాప్ కంట్రీగా ఉన్నప్పుడు, ఆ కంట్రీ మీద డిపెండెన్సీ చాలా దేశాలకు ఉన్నప్పుడు, అండ్ ఆ కంట్రీ కూడా చాలా ప్లేసుల నుంచి ఇంపోర్ట్స్ చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వ్యవహార శైలి కరెక్ట్. బికాజ్ ఎందుకంటే ఎప్పుడు కూడా మన ఊర్లలో కూడా మనం చెప్తుంటాం కదా, జనరల్గా ఎవరైనా పెద్ద అంటే ఒక ఊరు పెద్ద అయ్యాడు అనుకోండి, అదే అగ్రెసివ్ ధోరణి వహిస్తే, మామూలుగా స్ట్రీట్ ఫైట్ చేసేవాడికి లేదా ఒక లీడర్ అయిన తర్వాత బిహేవ్ చేసే విధానానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇవాళ అగ్రరాజ్యం అనే హోదాకి తగ్గట్టుగా డొనాల్డ్ ట్రంప్ బిహేవ్ చేయాలి, కానీ డొనాల్డ్ ట్రంప్ బిహేవియర్ ప్రకారం అమెరికాని మారుస్తున్నాడు. ఇది సమస్య. సో ఆయన నేను ఇలాగే ఉంటాను, నాలాగా అమెరికా బిహేవ్ చేయాలంటున్నాడు. సో బట్ గత 70-80 సంవత్సరాలుగా అమెరికా ఎలా బిహేవ్ చేసింది? టవరింగ్ పర్సనాలిటీ ప్రెసిడెంట్స్గా నేమ్ ఎనీబడి ఒక 10-15 సంవత్సరాల క్రితం కనుక చూస్తే టవరింగ్ పర్సనాలిటీస్ అమెరికన్ ప్రెసిడెంట్స్గా చేసిన వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేసి వెళ్ళారు. దాన్ని ఈయన బ్రేక్ చేస్తున్నాడు. సో ఇందాక మీరు పూర్తిగా బ్రేక్ చేస్తున్నట్టు రేపు పొద్దున అమెరికా USSR మాదిరి డిసింటిగ్రేట్ అయినా ఆశ్చర్యపోనకల. ఇదే విధానాలు ఈయన మిగిలిన కాలం చేయటం, తర్వాత వచ్చేవాళ్ళు ఈయన మాదిరే కనుక వ్యవహరిస్తే బహుశా 10 ఏళ్ళలో ఒక USSRని మనం అమెరికాలో చూడొచ్చు. వాసు గారు, ఇప్పుడు మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్ని ఎవ్వరూ కూడా డైరెక్ట్గా కాన్ఫరెంట్ చేయట్లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ ఏమనుకుంటున్నారంటే దట్స్ ఓకే, ఎన్ని రోజులు ఉంటాడులే అని చూస్తున్నారు. లిటరల్లీ అదే వెయిటింగ్ ఫర్ ద టైం. ఇప్పుడు ఎందుకు నేను మాట్లాడాలి? డొనాల్డ్ ట్రంప్ నేను ఒక మాట మాట్లాడాను, ఆయన ఇంకో మాట మాట్లాడతాడు. సో ఎవరి పరువు పోతుంది? అసలు అవసరం ఏంటి? ఇట్లాంటి వ్యక్తిని పక్కన పెడదాం, మనం ఆలోచించుకుందాం. మన దగ్గరకు వచ్చింది లిటరల్ సీరియస్, అది కనబడుతోంది. నిజంగా డిప్లొమసీలో ఇవి కనిపించవు. డిప్లొమసీ మనం ఎప్పుడు చూసినా కూడా చిన్న మాట, చిన్న కదలిక, ఒక ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం దగ్గర నుంచి చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి.
చాలా మంది సైకాలజిస్టులు దీని మీద చూస్తూ ఉంటారు. బేసికలీ మీరు యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా మనకు కనబడుతుంటాయి కదా. కమలా హ్యారిస్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది, తన భావభావాలు ఎలా ఉన్నాయన్న దాని మీద ఒక పెద్ద రీసెర్చ్ జరిగింది. సో అంటే ఆ స్థాయిలో అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ విషయంలో ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితమైన అంశాలుగా వీటిని పరిగణలోకి తీసుకుంటారు. ఒకరిద్దరు మాట్లాడుతున్నప్పుడు ఎవరి పై చేయి ఉంది, ఎవరు ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారు, ఎవరు ఓవర్ రియాక్ట్ అవుతున్నారు, ఎవరు అసలు రియాక్ట్ కావట్లేదు, ఇవన్నీ ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ విషయంలో అర్థమైపోయింది. ఒక్కసారి స్టడీ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ని హ్యాండిల్ ఎలా చేయాలో ఈ మాత్రం దేశాలకు తెలియదా? ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తున్న దేశాలు, వాళ్ళకు విధానాలు అవన్నీ ఉంటాయి. ఈవెన్ మోదీ గారికైనా ఆయన తెలియదా ఇట్లాంటి ఒక మ్యావరిక్ వ్యక్తిని, లేకపోతే ఇట్లా ఒక అగ్రెసివ్గా బిహేవ్ చేయాలనుకునేవాడిని ఎలా చూడాలో ఆయనకు తెలుసు. సో అందుకే ఏం మాట్లాడట్లే. నిన్న కూడా ఆయన షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు మామూలుగా మోదీ ఎక్కడికి కలిసినా, ఎవరిని కలిసినా, డొనాల్డ్ ట్రంప్ని కలిసిన ప్రతిసారి ఆయన హగ్ చేసుకుంటాడు. ఖచ్చితంగా అదొక హగ్ ప్లమసీ అని ఒక పదం కూడా పుట్టింది దాని మీదనే. ఆయన అసలు హగ్ చేసుకోవాలి, జస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చాడు అంతే, దట్స్ ఇట్. ఓకే. అండ్ ఇదివరకు కూడా మనం డిస్కస్ చేసాం, మై ఫ్రెండ్ అని మాట్లాడేది. మై ఫ్రెండ్ లేదు, మిస్టర్ డొనాల్డ్ ట్రంప్, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, దట్స్ ఇట్. సో ఎలా చెప్పాలో, ఎలా రిటాలియేట్ చేయాలో, ఎలా మనం ఏమనుకుంటున్నామో అది కమ్యూనికేట్ చేయడంలో నరేంద్ర మోదీ గారు చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు కదా. రైట్ సాయి గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఏకాకిగా మారటం ఏంటనేది ఆయన పరిపాలనా కాలం. లాస్ట్ ఇయర్ జనవరి 20న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ప్రెసిడెంట్గా. ఈరోజు మరి జూన్ మాసం 16వ తారీఖు, ఏడాది తర్వాత ఈ ఒక 16 నెలల వ్యవధి, ఈ 16 నెలల వ్యవధిలో ఎలా ఏకాకి అయిపోయాడు ట్రంప్. ఇవే ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఏంటంటే మనకి విజువల్స్ రూపంలో దొరుకుతాయి, ఇమేజెస్ రూపంలో కూడా దొరుకుతాయి. ఒక మనిషి మన మధ్య తిరుగుతున్నా కూడా పట్టించుకోకుండా మిగిలిన వాళ్ళందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ తిరుగుతూ అతను ఇగ్నోర్ చేయటం ఏంటనేది, ఇంతకు మించిన హ్యూమిలియేషన్ ట్రంప్కి మించి ఇంకెవరికైనా కనుక దొరికి ఉంటే, వాళ్ళు అనుభవించి ఉంటే, ఆ తర్వాత వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఏం చేసుకోవాలని. బట్ ఈయన డిసైడ్ అయ్యాడు, ఇలాగే ఉండాలని. చూద్దాం ఏం జరుగుతుందో.